ఇద్దరు అన్నదమ్ములు సేమ్ టైం ముగ్గు పోసుకున్నారు, ఇల్లు కట్టిరు. అందులో ఒకటి వాస్తుని నమ్ముతాడు, నన్ను ఇన్వైట్ చేసిండు. నేను వెళ్ళినా ఆయనకు డే 1 రోజు ఏం చెప్పినా, ఉన్న దానిలో వంకర టింకర ప్లేస్లు ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా, మంచి స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ లా నన్ను ఎవరైతే ఇన్వైట్ చేసిండో ఆయనకు ఫస్ట్ కాంపౌండ్ వాల్ పెట్టించి గేట్ పెట్టించిన. ఏదైతే గేట్ ప్లేస్ ఉంటే అది ఓపెన్ ఉంచినాం, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లోపల మెటీరియల్ ఇట్లా రావడానికి కోసం. మిగతా మొత్తం కాంపౌండ్ వాల్ పెట్టించినాం. పక్కన ఉంటాడు ఆయన వాస్తుని నమ్మడు, అవన్నీ ఏం లేదు నాకు అన్నాడు. ప్రాక్టికల్ గా మీ అన్నకే తెలుస్తేలే వాస్తున్నదా లేదా అని. మనం అన్నము ఈయన డే 1 రోజు నుంచి ఇంజనీర్ ప్లాన్ తీసుకున్నాడు, కరెక్షన్ చెప్పినాము, ఆయన ఆ టెక్నిక్స్ అని చెప్పినాం. ఏం పాటించాలి, ఎక్కడ నుంచి ఎంట్రీ, ఎక్కడ నుంచి ఎగ్జిట్ ఉండాలి, వచ్చిన మెటీరియల్ అంతా ఎక్కడ డంప్ చేయాలి, కొన్ని మెలకువలు వాస్తుగా అన్ని చెప్పినాము. వితిన్ 1 year లోనే నన్ను ఇన్వైట్ చేసిన ఆయన గృహప్రవేశం చేసుకుంటే వాళ్ళు అన్నది 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా గృహప్రవేశం కాదు కదా, దాదాపు 75% వరకు. ఇద్దరి దగ్గర అన్ని వనరులు సమకూర్చుకొని డబ్బులు అంతా పెట్టుకొని ఉన్నారు కదా, మరి డబ్బులు లేక ఆగిపోలేదు కదా ఆడ. ఫస్టే మొత్తం ప్లాన్ చేసుకొని కట్టుకుందాం అనుకున్నారు. అప్పుడు ఏమైంది, అన్న నమ్మి మళ్ళా మనల్ని పిలిచి చెప్పించుకోవడం కాకుండా ఊరందరికీ అర్థమైంది, ఓ వాస్తు నమ్ము తినే 1 year లో గృహప్రవేశం చేసుకున్నాడు, ఈయన 3 సంవత్సరాలు అయినా కూడా గృహప్రవేశం కాలే.